వెండి ధరలు ఆల్ టైమ్ హైకి చేరాయి. 1,18,000 దాటి దూసుకుపోతున్నాయి. పసిడి ధరలకు పోటీగా తగ్గేదేలే అంటూ పరుగులు పెడుతూ ఉన్నాయి. అయితే మున్ముందు బంగారం, వెండి ధరలు కుప్పకూలే అవకాశాలు లేకపోలేదంటున్నారు మార్కెట్ అనలిస్టులు. అలా అంటున్న సత్యనారాయణతో బిజినెస్ ఎడిటర్ మురళి ఫేస్ టు ఫేస్. 1,18,000 దాటి ముందుకు దూసుకెళ్తోంది. అయితే దీనికి ఉన్న కారణాలేంటి, సిల్వర్ రేస్ ముందు కూడా కొనసాగుతుందా అనే వివరాలు మనతో మాట్లాడేందుకు మార్కెట్ నిపుణులు సత్యనారాయణ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఎట్లా ఈ సిల్వర్ పరుగు ఎప్పుడు బ్రేక్ పడే అవకాశం? ఎప్పుడైతే ప్రపంచంలో షేర్ మార్కెట్ కనుక పెరిగితే ఈ బులియన్ మార్కెట్ డౌన్ ఉంటుంది, అంటే గోల్డ్ సిల్వర్ అనుకోండి. ఇది ఎంసెక్స్ ఎక్స్చేంజ్లో ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో అనిశ్చిత పరిస్థితులు ఎక్కువైనాయి. చాలామందికి షేర్ మార్కెట్ మీద అంటే ఇది ఏ టైంలో కూలుతుందో, ఏ టైంలో పడుతుందో అనే భయం ఎవరైతే ఉంటుందో అప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది జనరల్గా. అయితే ఈ మధ్య కాలంలో ఈ అనిశ్చిత పరిస్థితులు ఎక్కువ అవటం వలన ఈ బులియన్ మార్కెట్ అంటాం, గోల్డ్ సిల్వర్ మీద ఎక్కువ డిమాండ్ పెరగటం జరిగింది. దాంతో ఈ గోల్డ్ సిల్వర్ అవేర్నెస్ పెరిగింది. అంటే అంతకుముందు ఈ విధంగా లేకుండే, ఈ పెరుగుదల కానీ తగ్గుదల కానీ అప్ అండ్ డౌన్ కానీ వోల్టాలిటీ కానీ అంతకుముందు లేకుండే. ఈ సంవత్సరం 1-2 సంవత్సరాల నుంచి ఈ రష్యా ఉక్రెయిన్ వార్ నుంచి, ఎప్పుడైతే గాజా ఇజ్రాయెల్ వార్ అని, తర్వాత ఇటువంటి ట్రంప్ సుంకాలు టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అందరికీ ఒక విధమైన ఏంటంటే సేఫ్టీ కావాలి. రెండోది ఈ టెన్షన్ అంతా మనకెందుకు, మెదలకుండా మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం. అది మంచిదంటే ఏం లేదు, ఇక గోల్డే దిగుతుంది మళ్ళీ పెరుగుతుంది. అయితే ఎప్పుడు తగ్గుద్ది ఎప్పుడు పెరుగుద్ది అంటే ఎప్పుడైతే మైన్స్లోంచి ప్రొడక్షన్ పెరగాలి, ఈ దేశాలు ఏవైతే నిల్వలు పెంచుకుంటున్నాయో వాళ్ళు కొనటం ఆపాలి. లేదు ఏదో ఒక దేశం ఒక్కసారి డంప్ చేసిందనుకోండి 40% కూడా ఫాల్ అవుతాయి. అటువంటి చాలా ఈవెంట్లు కూడా జరిగినాయి. ఒక 10 ఏళ్లకో 15 ఏళ్లకో ఒక్కసారి ఈ దేశంలో నిల్వలు పెరిగేటప్పటికి దేశానికి ఆర్థికంగా ఏదన్నా పైసలు కావాలి అనుకుంటే ఒక్కసారి ఆ దేశం నిల్వలు మార్కెట్లోకి వదిలిపెడితే 35-40% కూడా పడే అవకాశాలు ఉన్నాయి. పడ్డ రోజులు కూడా జరిగినాయి. ఏది అంతకుముందు గతంలో ఈ గోల్డ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ప్రతి దేశం కొన్ని నిల్వలు పెట్టుకుంటుంది. ఎప్పుడైతే ఈ ఇన్వెంటరీస్ అంటాం, ఏదైతే నిల్వలు పెట్టుకుంటుందో ఏదైనా జరిగినప్పుడు ఆ గోల్డ్ ఏం చేస్తారంటే వరల్డ్ మార్కెట్లో డంప్ చేస్తారు, అంటే అమ్మేస్తారు. ఎప్పుడైతే అమ్మేస్తారో ఆటోమేటిక్గా గోల్డ్ సప్లై పెరుగుతుంది. డిమాండ్ కంటే కూడా సప్లై ఎక్కువైనా ఉంటుంది. ఎప్పుడైతే సప్లై ఎక్కువైందో డిమాండ్ తగ్గిపోయిందో, డిమాండ్ అలానే ఉంటుందో ఆటోమేటిక్గా ప్రైస్ ధర పడిపోవటం జరుగుతుంది. ఇదొకటి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చైనాలో మైన్స్లో ఏదైతే గోల్డ్ మైన్స్ ఉందో పెద్దది దొరికింది అనేది ఒక న్యూస్ వచ్చింది. ఇండియాలో కూడా ఉన్నాయి. ఆ మైన్స్ కనుక ఓకే అయిపోతే వరల్డ్లోనే చైనా మొత్తం సప్లై చేయగలుగుతుంది. అంత గోల్డ్ మైన్స్లో ఉంది. వాళ్ళు కనుక ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మైన్స్లోంచి బయటకు వస్తే దేశాలకి చైనా సప్లై చేస్తే ఆటోమేటిక్ గోల్డ్ ఫాల్ అవుతుంది. మెయిన్ ఒకటే, ఏం లేదు, ప్రొడక్షన్, డిమాండ్, యూసేజ్, సప్లై మైన్స్లోంచి ఏదైతే ఉందో. ఎప్పుడైనా మీరు చూడండి, ఇప్పుడు ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు, టమాటాలు ఉన్నాయి. పంట ఎక్కువైందా ధర తగ్గిపోద్ది, పంట లేదా ధర పెరుగుద్ది. పంట ఎక్కువ కాగానే అందరు రోడ్డు మీద పారబోసారు అంటారు. మళ్ళీ ఎవరేయరు పంట, మళ్ళీ ఉల్లిగడ్డలు పెరుగుతాయి, ఆలుగడ్డలు పెరుగుతాయి, టమాటాలు పెరుగుతాయి, పచ్చిమిర్చి పెరుగుతాయి. ఎమ్మటే ధర ఎప్పుడైతే పెరిగిందో మళ్ళీ రైతులు అంతా వేస్తారు. కందిపప్పు, మినపప్పు ఏదైతే ధర పెరిగిందో అదంతా వేస్తారు. ఏంగానే మళ్ళీ సప్లై పెరుగుద్ది, డిమాండ్ పడిపోద్ది, ధర పడిపోద్ది. ఇది కూడా అంతే. గోల్డ్ ఏదైతే ఉందో ఎప్పుడైనా కానీ ఇప్పుడైతే ఆల్ టైమ్ హైలో ఉంది, సిల్వర్ ఆల్ టైమ్ హైలో ఉంది. మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర కరెక్షన్ వస్తుంది. కొనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం అయినా కొనుక్కోవచ్చు. ఒకవేళ పడదో నమ్మకం ఉంటుందో ఉండదో వీళ్ళు బాగానే చెప్తారులే కానీ ఇంతే చెప్తారు కానీ అనుకుంటారు. కొనుక్కోదలుచుకున్న వాళ్ళు కొంచెం కొనుక్కోవాలి. అప్పుడు ఏమవుతుందంటే యావరేజ్ అయింది. ఒకవేళ తగ్గింది కొనుక్కోండి, పెరిగింది కొన్నదానికి పెరిగినట్టు, అంటే ఉన్నది కొనుక్కున్నది ఏదైతే ఉందో దానికి పెరిగినట్టు. తగ్గిందా కొనుక్కునేది పెరుగుతుంది. అందుకని మనం అట్లా ఆలోచించుకోవద్దు. కొనదలుచుకున్న వాళ్ళు కొంచెం కొనుక్కుంటూ పోవాలి. దాని బదులు మంత్లీ సిల్వర్ కాయిన్స్ దొరుకుతాయి, సిల్వర్ బార్లు దొరుకుతాయి, గోల్డ్ బార్లు దొరుకుతాయి, గోల్డ్ కాయిన్స్ దొరుకుతాయి. యావరేజ్ చేసుకుంటూ పోతుంటే అప్పుడు పెరిగినా తగ్గినా మనకి ఎఫెక్టు ఉండదు. సిల్వర్ దూకుడే కాదు, డౌన్ ఫాల్స్ తప్పవని, క్రమానుగత పెట్టుబడితో కొనుక్కుంటూ వెళ్లడం మేలని సత్యనారాయణ గారు సూచిస్తున్నారు. కెమెరామెన్ వీరబాబుతో మురళి, HM టీవీ, హైదరాబాద్.